భయంకరమైన గొడవ అంట. అలాగా? నీకు అసలు గొడవ అంటేనే పడదుగా. ఎందుకైనా మంచిది అటువైపు వెళ్ళక. చచ్చినా పక్కకి వెళ్ళను. ఏం గొడవలో ఏంటో. గురు ఇట్రా ఇట్రా. ఇలా చూడు, మన ఆటో అద్దాల మేడ లాంటిది. అవునన్నా. మనం ఎవరిని గుద్దినా మన ఆటోనే అప్పడం అవుద్ది. ఎవరొచ్చి మనల్ని గుద్దినా మన ఆటో అప్పడం అవుద్ది. చూసుకెళ్ళు. ఎప్పుడు బాగుపడతారో ఏంటో. నమస్తే మన నమస్తే. నా చెల్లెలకి పెళ్లి ఏర్పాటు చేసిన, అక్కడక్కడ తంటాలు పడి ఏర్పాట్లన్నీ పూర్తి చేసిన. మీ దగ్గర అప్పుగా 1000 రూపాయలు దొరుకుతుందేమోనని తిరిగి చేస్తాను. చూడప్పారో, అప్పు ఇవ్వడము తప్పు, అప్పు తీసుకోవడం తప్పు. ఈ రెండిట్లోనూ సుఖం ఉండదు. మన స్తోమత ఎంతో దాన్ని బట్టి సర్దుకుపోవాలి. ఇదిగో, నేను అప్పు ఇవ్వను. ఈ 100 రూపాయలు గిఫ్ట్ గా ఉంచుకో. అప్పు తీసుకోవడము తప్పు, అప్పు ఇవ్వడము తప్పు. చాలా మంచిగుందిరా బై. పెట్రోల్ బ్లాక్ అయినట్టుగా ఉందమ్మా. నువ్వు రిపేర్ చేసుకుని ఇంటికి వెళ్ళిపో, నేను ఆటోలో వెళ్తాను. అలాగేనమ్మా. సూపర్ దగ్గర ఒకటి వస్తుందిరా. వస్తుందియ్యా, మన స్టాండ్ వైపే వస్తుందిరా. నేనే సెలెక్ట్ చేసుకుంటాను. హే హ్యాండ్సమ్, నువ్వురా. హ్యాండ్సమ్ అంటే ఏడు తెలుసా? అందగాడి వేరే అర్థం. మాణిక్యం, నేను వెళ్ళిరానా? ఇప్పుడు తెలుసుకోండి రా నా గురించి. బ్లడీ ఫూల్స్. ప్లీజ్ సిట్ డౌన్. Bye. Bye. Excuse me. Bye. 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 హ్యాండ్సమ్ అని అన్నానో లేదో, అతని మొహం చూడాలి. ఎంత సంతోషం. మీలాంటి అందమైన అమ్మాయిలు తిట్టినా సరే ఈ కాలంలో కుర్రాళ్ళు హుషారికి పోతారు. నిజంగా అక్కడ ఉన్న వాళ్ళందరిలో మీరే హ్యాండ్సమ్. ఓ, థ్యాంక్ యూ వెరీ మచ్. యు ఆర్ ఆల్సో లుకింగ్ వెరీ బ్యూటిఫుల్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. యు నో ఇంగ్లీష్? యా లిటిల్ ఇంగ్లీష్. వాట్స్ యువర్ నేమ్? మాణిక్య. అదేమిటి, నీ జీవితం నీ చేతుల్లోనే ఉందని రాసింది? అవును, మన జీవితం మన చేతుల్లోనే ఉంది. దేవుడి మీద నమ్మకం లేదా మీకు? అయ్యో, దేవుడు లేకపోతే మనం అంతా ఎక్కడ ఉంటామండి? మనల్ని మనం చూసుకుంటే కదా దేవుడు మనల్ని చూస్తాడు. పర్వాలేదే, తమాషాగా మాట్లాడుతున్నారు. ఒకటి తెలుసా మీకు? ఏంటి? జపాన్ వాడు పని చేయకపోతే చస్తాడు, చైనా వాడు జోదం ఆడకపోతే చస్తాడు, ఇంగ్లీష్ వాడు నేనే గొప్పవాడు అనుకోపోతే చస్తాడు, ఇండియా వాడు మాట్లాడకపోతే చస్తాడు. మీరు ఎక్కువగా మాట్లాడతారు. నేను ఇండియనే కదా. ఇంద్రుడు వస్తున్నాడు. ఇంద్రుడా? వాడెవడు? వాడే పెట్టి పెద్ద రౌడీ. నెల నెల మామూలుకి వస్తాడు. వాడు వచ్చినప్పుడు ఎవరో నడవకూడదు, బండిలో వెళ్ళకూడదు, మాట్లాడకూడదు. ఎదురు మాట్లాడినా, జబర్దస్తి చేసినా స్తంభానికి కట్టేసి ఎదుగుట్టి పారేస్తాడు. ఎవరు మాట్లాడకండి. అయ్యయ్యో!
బండి ఆపు. కొంచెం వెనక్కి పోనీ. చూస్తుంటేనే తెలుస్తోంది వీళ్ళమ్మ బాబు మంచి రసికులు అయి ఉంటారు. బండి పోని, మనసు పాడైపోయింది. ఏంటన్నా ఇది? వాడు మన చెల్లెల్ని అవమానించిపోతుంటే వాడిని కొట్టడం మనసి నన్నపుతున్నవి. రే, పేడ మీద రాయి విసిరితే పేడ మన మీదే పడుతుంది. శివ, వాడి సంగతి నీకు తెలీదు. వాడితో ఎప్పుడు గొడవలు పెట్టుకోకు. నిన్ను మార్చనే లేవు. గుడ్ లక్. నెక్స్ట్ క్యాండిడేట్. ఈ క్యాండిడేట్ పేరు శివ, తండ్రి పేరు రంగస్వామి, బర్త్ ప్లేస్ బాంబే. ఏమిటి, ఎక్కడని చెప్పారు? బాంబే సార్. తండ్రి పేరు? రంగస్వామి. బతికే ఉన్నారా? ఎక్స్పర్ట్ సార్. తల్లి పేరు? పార్వతి. శివ ఇప్పుడు వాళ్ళ అన్న దగ్గర ఉంటున్నాడు సార్. అతని పేరు? మాణిక్యం సార్. ఏం చేస్తుంటాడు? ఆటో డ్రైవర్గా ఉంటున్నాడు సార్. ఆ మాణిక్యాన్ని వెంటనే ఇక్కడే పిలిపించండి. ఓకే సార్. అన్నయ్య. శివ, ఎరా ఇంటర్వ్యూ ఓకేనా? ఏ ప్రాబ్లం లేదు కానీ ఇంట్లో పాస్? ప్రాబ్లం ఏం లేదన్నయ్య. డీజీపీ గారు నిన్ను పిలుచుకురమ్మన్నారు. డీజీపీయా? నన్న ఎందుకు? తెలీదన్నయ్య, వెంటనే పిలుచుకురమ్మన్నారు. వెళ్దామా? వెళదాం వెళదాం వెళదాం. సార్, మాణిక్యం వచ్చాడు సార్. నమస్కారం సార్. కూర్చోండి. లేదు పర్వాలేదు, ఏదో పిలిచారని చెప్పారు. ఏం లేదు, బాంబేలో మాణిక్యం అని ఒక పాత ఫ్రెండ్ ఉండేవాడు. అతనేమో అనుకొని పిలిపించాను. ఎన్నాళ్ళుగా ఆటో తోలుతున్నారు? 4 ఏళ్ళుగా తోలుతున్నాను. ఎలా ఉంది ఈ జీవితం? ఏదో దేవుడి దేవుల బాగానే ఉంది సార్. భార్య పిల్లలు అంతా బాగున్నారా? నాకు ఇంకా పెళ్లి కాలేదు సార్. ఓ, ఆల్ రైట్, ఇందులో సంతకం చేయండి. మీరు వెళ్ళొచ్చు. చాలా థ్యాంక్స్ సార్. వస్తానండి. నమస్కారం. భాషా ఫైల్ తీసుకురండి. ఏ భాష సార్? బాంబే భాష. అయ్యో, బాంబే స్మగ్లరా? ఏమిటి సార్ ఇది? భాషా పేరు చెప్తేనే కంగారు పడుతున్నారు. అతను చాలా భయంకరమైన వ్యక్తి సార్. అతను చచ్చి 4 ఏళ్ళు అయింది. ఇప్పుడు ఎందుకు ఆ ఫైలు? ఆ ఫైల్ తీసుకురండి. సరే సార్. నాన్న, నీ మొదటి ఆశయం నెరవేర్చాను.